దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఓ ఫర్ టుడే వాక్య సందేశానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సందేశాలు ప్రతిరోజు వింటున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదూ? మీరు క్షేమంగా ఉండాలని, ఈ హృదయాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని ఈ సందేశాలు ప్రార్థనపూర్వకంగా మీ వద్దకు తీసుకొస్తున్నాం. ప్రార్థనపూర్వకంగా విందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారు తన 11 మంది శిష్యులతో చెబుతున్న మాటలు ఇవి. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అవ్వక మునుపు దేవుడు ఒక గ్రేట్ కమిషన్ ఇస్తున్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, శిష్యులుగా చేయండి అని దేవుడు పంపిస్తూ, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్తూ ఉన్నాడు. వారితో చెప్తున్న దేవుడే ఇదేనన్నా మీతో కూడా చెప్తున్నాడు. నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని యేసుక్రీస్తు ప్రభువారు ఇదేనన్నా ఈ వాక్యం ఉంటుంది మీతో కూడా చెప్తున్నాడు. ఆయన సదాకాలము మనతో కూడా ఉండే దేవుడు. ఆయన మన జీవితంలో మనకు ఎదురవుతున్న ప్రతి సమస్యను దేవుడు విడిపించి మనకు తోడుగుండే దేవుడు మన దేవుడు. మనల్ని ఎంతమాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. మన జీవితంలో ఎదురవుతున్న పరీక్షల్లో, పెనుగులాటల్లో, సమస్యల్లో, శోధనల్లో మనకు తోడుగా ఉండి మనకు జయమిచ్చే దేవుడు మన దేవుడు. మన బలహీనతల్లో, మన దీనత్వంలో, మన సమస్యల్లో దేవుడు సంపూర్ణంగా జయమిచ్చి మన పక్షంగా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి మనం నమ్ముకున్న దేవుడు శక్తివంతుడు. ఈ విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తామన్నాను. సదాకాలము మనతో కూడా ఉండే దేవుడు మన దేవుడు. ఏ పరిస్థితుల్లో అంటే అది ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు మన దేవుడు. పౌలు ఎంతో గొప్ప పరిచర్య చేశాడు. దేవుని మీద ఆధారపడి తన జీవితాన్ని పరిపూర్ణంగా అప్పగించుకుని పరిచర్యలో ఏమాత్రం కూడా వెనుదిరగకుండా సౌలు అని పిలువబడినటువంటి ఆయన్ని పౌలుగా మార్చబడిన తర్వాత గొప్ప పరిచర్య చేశాడు. వెనుకున్న వాటన్నిటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు గురి కలిగి తన జీవితం పరిగెత్తినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. అయితే ఇంత పరిచర్య చేసినటువంటి పౌలు జీవితంలో, ఇదిగో ప్రభువా నాకు ఈ ముళ్ళు ఉంది, ఈ ముళ్ళు తొలగించు ప్రభువా అని ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు, పౌలు నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు పౌలు అంటే తనకున్న ముళ్ళు కన్నా దేవుని కృప ఎంతో గొప్పదనే విషయాన్ని దేవుడు ప్రత్యక్షపరిచాడు పౌలు జీవితంలో. ఒకవేళ ఆ ముళ్ళు లేకపోతే దేవుని కన్నా హెచ్చైన స్థితిలోకి వెళ్ళిపోతాడేమో అని తనకు ఆ ముళ్ళు ఒక ఆశీర్వాదకరమైన అనుభవం గుండా నడిపించబడడానికి దేవుడు ఉంచాడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఆయా సమస్యలు, ఆయా శోధనలు మనకు ఎదురవుతున్నప్పుడు వాటి నుంచి అనేకమైన పాఠాలు దేవుడు మనకు నేర్పిస్తాడు. అలా వస్తానని చెప్పేసి దేవుడు మనకు విడిచిపెట్టలేదు. వాటిలో కూడా దేవుడు గొప్ప జయమిచ్చే దేవుడు మన దేవుడు. సమస్యలు వస్తున్నప్పుడు, శ్రమలు వస్తున్నప్పుడు, శోధనలు వస్తున్నప్పుడు దేవుడు విడిచిపెట్టాడని కాదు, వాటి నుంచి అనేకమైన పాఠాలు మనకు నేర్పించాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటుంటాడు. అంత మాత్రమే కాదు, కానీ మన విశ్వాసాన్ని బలపరిచి మరింత ఉన్నతమైన అనుభవానికి నడిపించబడడానికి దేవుడు మన జీవితంలో కృప చూపుతాడు. కాబట్టి మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి పరిస్థితులు వస్తున్నప్పటికీ వాటన్నిటిని జయించడానికి కావాల్సిన శక్తిని అనుగ్రహించే దేవుడు మన దేవుడు. మనకు విడిచిపెట్టే దేవుడు కాదైనా సదాకాలము మనతో కూడా ఉండే దేవుడు. ఒకప్పుడు మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు నడుస్తున్నప్పుడు ఎన్నోసార్లు దేవుని మీద తిరుగుబాటు చేశారు. నాయకుడైన మోషే మీద కూడా తిరుగుబాటు చేసి
ఎంతో ఆయాసపరిచారు. అయితే మోషే మృతి పొందిన తర్వాత ఆ బాధ్యతలు యెహోషువ మీదకి వచ్చింది. యెహోషువ ఆ నాయకత్వ బాధ్యతలు తీసుకుని వాటిని నడిపించడానికి ఎంతో భయపడ్డాడు. ఎందుకోసమేనంటే లక్షలాది ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి ఈయనకి ధైర్యం లేదు. ఎన్నోసార్లు శనిగారు తిరుగుబాటు చేశారు. వాటన్నిటినీ యెహోషువ తన కన్నులారా చూశాడు. కనుకనే ఇంతమంది ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి నాకు శక్తి లేదు ప్రభు అని భయపడుతున్నప్పుడు యెహోషువను ఎంతగానో దేవుడు బలపరిచాడు. నీకు నేను తోడుగా ఉంటాను యెహోషువ, మోషేకు నేను ఏ రీతిగా అయితే తోడుగా ఉన్నానో ఆ రీతిగా నీకు కూడా తోడుగా ఉంటాను. భయపడకు, దిగులు పడకు, జడీకు. నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడు యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ఏ విషయాన్ని కూడా దిగులు పడదు. మీరు అడుగుపట్టి ప్రతి స్థలాన్ని మీకు నేను ఇస్తాను. దేవుడు గొప్ప వాగ్దానం చేశాడు. అంతగా దేవుడు బలపరిచాడు యెహోషువని. తద్వారా యెహోషువ నాయకత్వంలో కనాన్ దేశాన్ని స్వతంత్రించుకోవడం, అక్కడున్న 7 జాతుల మీద గొప్ప జయం ఇవ్వడం దేవుని వాక్యాలు మనం గమనించగలం. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో కూడా. ఎన్నో పరీక్షలు కూడా మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారా? ఎన్నో పెనుగులట్ల మధ్య మీరు వ్యాధులకు గురవుతున్నారా? సమస్యలు కూడా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా నలిగిపోతున్నారా? అయితే నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని దేవుడి దినాన వాగ్దానం చేస్తున్నాడు. ఏ సమస్యలు కూడా మీరు ప్రయాణం చేస్తున్నప్పటికీ మీకు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మీకు తోడుగా ఉంటాడు. మీ సమస్యలన్నింటిని విడిపించి వాటిని గొప్ప జయమిస్తాడు. ఆనాడు ఉన్న దేవుడే ఈనాడు కూడా ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. కాబట్టి మీకు వస్తున్న సమస్యల వైపు చూసి భయపడవద్దు. ప్రభు వైపు చూద్దాం, ఆయన మీద ఆనుకుందాం. ఏ విషయంలో భయపడవద్దు. యెహోషువకి వాగ్దానం చేసినట్లుగానే, మోషేకు వాగ్దానం చేసినట్లుగానే, అలాగే పౌలుకు వాగ్దానం చేసినట్లుగానే ఈ దినాన మీకు కూడా వాగ్దానం చేస్తున్నాడు. ఆయన కృప నిత్యము మీ మీద ఉండినట్లుగా ఆయన మీ జీవితంలో కృప చూపించాలని ఆశపడుతున్నాడు. ఆయన మీకు తోడుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు మాత్రమే కాదు కానీ ఈ యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభువా, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వాగ్దానం చేసినట్లుగా ప్రభువా, మా ప్రియుల జీవితాల్లో మీరు సదాకాలముకు తోడుగా ఉండి నడిపించమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ జీవితంలో సదాకాలం తోడుగా ఉండి మీ ప్రతి సమస్యను వాటి నుంచి విడిపించి మీకు జయమిచ్చుట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యు.